Okay, estimation for 11 kV to the existing line. 11 kV లైన్ ఆల్రెడీ ఉన్నదానికి తగిలించడం అంటే ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఏ న్యూ లైన్ 2.5 కిలోమీటర్ 11 kV లైన్ ఈజ్ టు బి ఎక్స్పెక్టెడ్ అండ్ కనెక్టెడ్ టు ద ఎగ్జిస్టింగ్ 11 kV లైన్. ది హైట్ ఆఫ్ ద పోల్ ఇస్ ఇది ఏసీఎస్ఆర్ కండక్టర్ ఆఫ్ సైజ్ ఇది ఈజ్ టు బి యూజ్డ్. ఎస్టిమేట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అట్లీస్ట్ 2 కట్ పాయింట్స్ and 90 degrees angle points may be assumed. Assume a pole span of 80 meters. ఒకవేళ వాడు పోల్ స్పాన్ ఇవ్వకపోతే గో ఫర్ ద 80 మీటర్ లెంత్. ఓకే, సో ఇక్కడ చూడండి, న్యూ లైన్ 2.5 కిలోమీటర్ 11 kV లైన్ కదా, అంటే సింగిల్ డిస్కే వాడతావు. 33 kV అయితే ఒక ఫేజ్కి 3 డిస్క్లు వాడతావు, రైట్. ఎగ్జిస్టింగ్ లైన్ ఉంది ఒకటి, ఆ లైన్ ఇక్కడ వేస్తాను చూడండి. ఒక సబ్స్టేషన్ ఉంది ఇక్కడ. సాధారణంగా ఇది 11 kV రన్ చేస్తున్నామంటే 33/11 kV లైన్ ఎగ్జిస్టింగ్. ఓకే, దీని నుంచి ఇప్పుడు కొత్తది ప్లాన్ ఎలా చేస్తున్నాం. ఇది ఎగ్జిస్టింగ్ 11 kV లైన్. ఓకే, ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 2 కట్ పాయింట్స్. కట్ పాయింట్ అంటే ఇలా వచ్చేది, అంటే 90 degrees కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కట్ పాయింట్ అంటాం దీన్ని. సో అంటే వెళ్తున్న లైన్ని కట్ చేయడం, ఇది కట్ పాయింట్. అంటే యాంగిల్ వచ్చిందంటే కట్ పాయింట్ అని అంటాం, రైట్. ఇలా ఇది ఇక్కడ స్ట్రైట్గా వచ్చింది కదా, ఇక్కడ పిన్ ఇన్సులేటర్ వాడలేమని చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో. కాబట్టి దిస్ బికమ్స్, ఇక్కడికి వైర్ ఇక్కడ కట్ చేసి ఈ డిస్క్ ఇన్సులేటర్స్ వాడతాం ఈ డెడ్ ఎండ్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కనెక్ట్ చేస్తాం, రైట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇలా తీసుకున్నావు అంటే 2 చోట్ల కట్ పాయింట్స్ వాడమన్నాడు. తర్వాత 90 degrees వాడాల్సి వస్తుంది, ఎందుకో చెప్తా. ఇప్పుడు ఈ లైన్ ఎప్పుడైనా కొత్త లైన్ని మనం డాటెడ్తోనే చూపిస్తాం, అంటే ఇది కొత్తగా ఇవ్వాలి అని అర్థం. కొత్తగా వేయాలని కాదు, ఇది ఫ్యూచర్ ఎగ్జిస్టింగ్, అంటే ఇలా నువ్వు వేసుకోవచ్చు అని అర్థం. అయితే ఇప్పుడు కొత్త లైన్ వేస్తున్నాం కదా, ఇలా వేస్తున్నాము. నేను ఎక్కడైతే నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసి ఇలా వచ్చింది. సో ఇదొక కట్ పాయింట్, ఇదొక కట్ పాయింట్. మళ్ళా ఇదే లైన్లో నీకు ప్రొవిజన్ ఉన్నప్పుడు ఆ లైన్ని ఇటు తీసుకొస్తావు. ఓకే, ఇక్కడ 90 degrees, అగైన్ ఇక్కడ 90 degrees, ఇలా వచ్చింది. ఓకే కదా. సో ప్యారలల్గానే ఏం లేదు, ఇలాగైనా ఉండొచ్చు. ఇంకొక రకంగా ఏంటంటే ఇలా చేస్తాం అనుకో, ఇదొక కట్ పాయింట్, ఇదొక కట్ పాయింట్, ఇది 90 degrees, ఇది అంటే 90 degrees ఒకటి తిరిగిందంటే ఇంకోటి మళ్ళీ ఇదే లైన్లోకి వెళ్ళాలంటే ఇంకోటి తిరిగినట్టు అర్థం. ఓకే, సో ఈ రకంగా మీరు ఉన్న ఆ ప్లేస్ని బట్టి మీరు ఆ కండక్టర్ని వేయాల్సి వస్తుంది. ఇది న్యూగా వేస్తున్న లైన్, రైట్. ఇక్కడ నీకు ఇచ్చిన డేటాను బట్టి లెంత్ ఆఫ్ ద లైన్ ఎంత, లెంత్ ఆఫ్ లైన్ వచ్చి 2500 meters. స్పాన్ ఎంత ఇచ్చాడు, 80 meters. నౌ నెంబర్ ఆఫ్ స్పాన్స్ ఎంత అంటే 2500/80. క్యాల్కులేటర్లో వేస్తే 31.25. ఇక్కడ పాయింట్లో వచ్చింది కాబట్టి 31కి 32 వేసేయచ్చు. +1 చెయ్యము, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇలా వెళ్తున్న లైను ఈ పోల్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది, ఈ పోల్ ఇక్కడ ఉంటుంది. ఆ పోల్ దగ్గర నుంచి ఉంటాం, ఎక్కడుంటే ఇక్కడ తీసుకుంటావు, లేకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడ తీస్తావు, రైట్. ఉన్న పోల్ దగ్గర నుంచే నువ్వు లైన్ తీసుకోవాలి. సో అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ చివర ఇక్కడ 1 2 3 4 5 so on 32. ఓకే, లేకపోతే 1 2 3 కాకుండా ఇక్కడ 1 వేసాం అనుకో,
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అలా సో ఆన్ 32. ఓకే, ఎలాగైనా పర్లేదు. నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చాయి, రైట్ కదా. నౌ లెంత్ ఆఫ్ ద కండక్టర్, length of conductor is equal to number of phases, 3 phase kada. So length of the conductor into 3 plus 4% of total length. Total length ante idi. So 2500 into 3 plus 4 into 4 by 1000 into 4 by 100 into 2500 into 3. This becomes 7800 meters, that is 7.8 kilometer of length of the conductor నీకు కావాలి. అయిపోయింది అక్కడికి. నౌ వాట్ నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్, నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్లో నువ్వు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్లో ఇక్కడ డెల్టా ఫాము వేస్తున్నాం. అంటే ఇది ఒక క్రాస్ ఆర్ము, ఇది పిన్ ఇన్సులేటర్. ఇక్కడ పిన్కి ఇన్సులేటర్కి వేయడానికి ఒకటి ఎలా ఉంటుంది, ఇదొక ఇన్సులేటరు, ఈ పోల్ మీద ఒక బ్రేస్ వస్తుందిలేండి. ఓకే, ఇది సున్నా ఉండదు, గ్రూ ఉంటుంది ఇందులో, రైట్. ఇది క్రాస్ ఆర్మ్స్. ఎన్ని పోల్స్? 32 పోల్స్. నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ కదా మనం చూస్తున్నాము. నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ యాక్చువల్గా ఇక్కడ లెక్క పెట్టుకోవాలి నువ్వు. ఇది డెడ్ కట్ పాయింట్, ఇది కట్ పాయింట్, ఇది 90 degreesలో తిరిగింది. సో ఇక్కడ ఖచ్చితంగా డిస్క్ ఇన్సులేటర్స్ వాడాలి, ఇక్కడ డిస్క్ ఇన్సులేటర్ వాడాలి, ఇక్కడ డిస్క్ ఇన్సులేటర్ వాడాలి, ఇక్కడ డిస్క్ ఇన్సులేటర్ వాడాలి, ఇక్కడ డిస్క్ వాడాలి, ఈ డెడ్ ఎండ్లో డిస్క్ వాడాలి, ఇక్కడ కూడా డిస్క్ వాడాలి. సో ఈ మధ్యలో ఇంకెక్కడ వాడక్కర్లేదు. అయితే 32 కదా, 32లోంచి ఎన్ని తీయాలి? ఇది లాస్ట్లో చదువు. 1 2 3 4 5 6 తీసేయాలి. అంటే 32 - 6 ఎంత? పిన్ టైప్ ఇన్సులేటర్, పిన్ టైప్ ఇన్సులేటరు 32 - 6 × 3 ఎంత వస్తే అంత. ఎంత వచ్చింది? 78 వస్తుంది, రైట్. నెక్స్ట్ 11 kV డిస్క్ ఇన్సులేటర్స్. 11 kV అని రాయాలి, ఓకేనా. ఇక్కడ ఎన్ని పాయింట్స్ చూడు. ఇక్కడ డిస్క్ ఇన్సులేటర్స్ వాడాలి, 1 2 3 బోత్ సైడ్స్ వాడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 × 3 12 × 3 36, రైట్. మీకు మైండ్లో పిక్చర్లో ఉండాలి. మైండ్లో ఆ పిక్చర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి పిన్ టైప్ ఇన్సులేటర్స్ అయిపోయింది కదా, అదే పిన్ టైప్ డిస్క్ ఇన్సులేటర్స్ అయిపోయింది. నౌ నెంబర్ ఆఫ్ క్రాస్ ఆర్మ్స్. నెంబర్ ఆఫ్ క్రాస్ ఆర్మ్స్ అంటే చూడండి, ఈ పోల్ ఉంది కదా, ఆ పోల్కి మరి ఈ వైర్లు ఎక్కడ తగిలిస్తావు? డైరెక్ట్ తగిలిస్తుంది అనుకో, ఈ వైర్ని ఇట్లా లాగేస్తుంది. సో ఈ పోల్ మీద ఒక క్రాస్ ఆర్మ్ పెట్టి ఈ కండక్టర్ ఇక్కడ నుంచి డిస్క్ ఇన్సులేటర్స్ వేసి పెట్టుకొస్తాము. ఈ వైర్ వచ్చి ఈ వైర్లకి తగిలిస్తాం. సో 1 2 3 4 5 6 అంటే ఎన్ని పోల్స్ మొత్తం? ఇక్కడ ఏంటంటే రకాలు ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ క్రాస్ ఆర్మ్స్ వచ్చి నీకు ఎన్ని పోల్స్ మొత్తం? 32 కదా, 32 పోల్స్. అయితే ఈ పోల్ దగ్గర 2 వేయాలి, ఈ పోల్ దగ్గర 2, ఈ పోల్ దగ్గర 2, ఈ పోల్ దగ్గర 2, ఈ పోల్ దగ్గర 2, ఈ పోల్ దగ్గర 1 వేయాలి. సో 32 34 35 36 37 38 ఇక్కడ కూడా వేయాలి, అంతేనా. 32
ఈ పోల్ దగ్గర 2 పడితే ఈ పోల్ దగ్గర అంటే ఆల్రెడీ 32 అంటే లెక్కేస్తాం, ఇది కూడా లెక్కేసినట్టే. బట్ 1 2 3 4 5 6 6 + 32 38 సరిపోయింది. 32 34 35 36 37 38 39 కదా సార్. మరోసారి చూడండి. 1 2 3 4 5 6 సరిపోయింది కదా. 32 టోటల్. 32 + 30 33 34 35 36 37 38 ఓకే. ఇప్పుడు టోటల్ క్రాస్ ఆర్మ్స్ 32 ప్లస్ ఇక్కడ ఏంటి ఎలాగుంటుందో చూడండి, చెప్తా చూడండి. ఇది కాదు, చెప్తా. ఇది పోల్ కదా, ఇది ఇన్సులేటర్స్ ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇటు పక్క రన్ చేయాలంటే ఒక క్రాస్ ఆర్మ్ ఇక్కడ ఒకటి వేసి ఈ వైర్ని ఆర్ పిక్చర్ ఉంటేనే బెటరు, పిక్చర్ ఉంటేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అదే ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ పోల్ కదా, ఇది ఎగ్జిస్టింగ్ కదా. ఇది ఎగ్జిస్టింగ్ అంటే ఇలా వెళ్ళిపోతుంది. ఈ వైర్ని ఇటు తేవాలంటే ఇక్కడ క్రాస్ ఆర్మ్ వేసి డిస్కనెక్ట్ పెడతాం కదా, పెట్టి ఈ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో ఇదొక క్రాస్ ఆర్మ్. అగైన్ ఇక్కడి నుంచి ఇక్కడ డిస్కనెక్ట్ పెడతాం, మరి ఇటు కూడా డిస్కనెక్ట్ పెట్టాలి. అప్పుడు వైర్లు ఎలా కలుపుతాం. సో ఇదొకటి 2 ఎక్స్ట్రా, అంటే ఈ 1 2 3 4 అంటే దీనికి ఆల్రెడీ ఒక క్రాస్ ఆర్మ్ వేసినట్టు 32 లెక్కేస్తే అగైన్. బట్ ఒక్కొక్క పోల్కి 2 డేస్ పడతాయి కదా, అంటే ఆల్రెడీ ఒకటి కౌంట్ చేసాం. సో 32 వేస్తాము, 33 34 35 36 37 38 టోటల్ క్రాస్ ఆర్మ్స్ 38. ఇది చెప్తా, అది ఎలాగా మీరు లైన్ ఇలా వెళ్ళిపోతుంది. ఇలా తేవాలంటే ఇక్కడ ఇంకొక క్రాస్ ఆర్మ్ వేసి దాని మీద నుంచి ఇలా తేవాలి. సో నెంబర్ ఆఫ్ క్రాస్ ఆర్మ్స్ 38. అలాగే టాప్ ఇన్సులేటర్ ఫిక్స్ చేయడం కోసం టాప్ ఇన్సులేటర్ బ్రాకెట్స్ అంటాం. కొద్దిగా చూసుకోండి. ఎన్ని 26. ఎందుకంటే డెల్టా ఫార్మేషన్, ఇది డెల్టా ట్రయాంగిల్ ఫార్మేషన్ అంటాం. ఇక్కడే కదా కావాలి, కట్ పాయింట్స్ దగ్గర అక్కర్లేదు. కట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాము చూడండి. ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు. ఎన్ని 1 2 3 4 5 తర్వాత 6. ఇందులోంచి 6 తీసేస్తే 28 ఇన్సులేటర్స్. ఎందుకంటే లాస్ట్లో కూడా ఏం కదా, రైట్. టాప్ ఇన్సులేటర్ బ్రాకెట్స్, టాప్ ఇన్సులేటర్ని ఫిక్స్ చేయడానికి అయిపోయింది. అలాగే ఎర్త్ వైర్ ఒకటి రన్ చేద్దాం, బెటర్. అది ఎంత 2500 ప్లస్ 4% ఆఫ్ 2500 ఎంత వస్తుంది మీటర్స్ వస్తుంది, అంటే 2.6 km వస్తుంది. అది కేజీల్లో కన్వర్ట్ చేయాలి, అంటే 260 kgs ఎర్త్ వైర్, రైట్. దానికి కూడా సైజ్ చూసుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ స్టేస్ సెట్స్ అంటాం. కంప్లీట్ సెట్టే వస్తుంది. కట్ పాయింట్ దగ్గర ఎప్పుడూ 2 వేయాలి. ఈ కట్ పాయింట్ దగ్గర ఎప్పుడు 2 వేయాలి. సో ఇటొకటి. ఈ కండక్టర్ ఇట్లా లాగేస్తున్నాం కదా, అటు ఒక స్టే వేయాలి. ఎందుకంటే కొత్తగా ఉండింది కదా, మనం వేస్తున్నాం కాబట్టి ఇటో స్టే వేయాలి. ఇక్కడ ఒక స్టే, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. మొత్తం ఎన్ని 1 2 3 4 5 5 2s are ఇక్కడ ఒకటి వేస్తున్నాం కదా, 1 2 3 4 5 6, ఇక్కడ 7. లాస్ట్లో పడిపోకుండా ఇక్కడ ఒక స్టే వేస్తాం.
సో రెండే స్టేలు పెట్టండి, పెట్టిన దగ్గర రెండే స్టేలు పెడితే బెటర్, రైట్? సో ఇదేంటి స్టే సెట్స్ వచ్చి 2x7 ప్లస్ ఇంకోటి ఏమన్నాడు, ఎవ్రీ ఇంటర్వెల్స్లో నువ్వు పెట్టుకోవాలి. ఏ ఇంటర్వెల్స్లో అంటే ప్రతి 5 పోల్కి ఒకటి పెట్టాలి. ఇవి కాకుండా 26 పోల్స్ ఉన్నాయి కదా, బై 5. దిస్ ఈస్ ద టోటల్ స్టే సెట్స్ రిక్వైర్డ్, రైట్? పాయింట్లో వచ్చింది అనుకోండి, ఇంకోటి ఎక్స్ట్రా వేసేయండి, వేస్తే పర్లేదు కానీ లేకపోతే ప్రాబ్లం. తర్వాత ఎర్తింగ్ సెట్ వన్స్ ఫర్ ఎవ్రీ 5th పోల్ అంటే 32/5. ఎన్ని వస్తే అన్ని 6.4 వస్తుంది, 7 వేసాయి. ఓకే, డేంజర్ ప్లేట్లు ఎన్ని పోల్స్? 32, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి ఉంటుంది కాబట్టి. బార్బుడ్ వైర్ పైకి ఎక్కకుండా 100 kg, రైట్? దీస్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద estimation for the new line from the existing line. Okay.